Hi, welcome to Global Cuisine Wow Ruchi with me Chef Udvita. ఈ వీక్ మొత్తం మనం అర్మేనియన్ వంటకాలన్నీ నేర్చేసుకుంటున్నాం. నిజం చెప్పాలంటే అన్ని అర్మేనియన్ వంటకాలు మిడిల్ ఈస్టర్న్ వంటకాలు ఒకటేలా ఉంటాయి. కానీ యూస్ చేసే ఇంగ్రీడియెంట్స్ అండ్ కుకింగ్ టైం అండ్ పాత్రలు కాస్త మారడంతో ఫ్లేవర్ మారుతూ ఉంటుందన్నమాట. సో ఈ వీక్ కూడాను మనం అర్మేనియన్ కుజిన్ మొత్తానికే చాలా బేసిక్ క్లాసిక్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా కూడా ఆ అర్మేనియన్ ఫ్లేవర్స్ రావాలి అంటే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అనేది ఉండాలి. ప్రతి ఒక్క రెసిపీ, ప్రతి ఒక్క క్లాసిక్ రెసిపీలోనూ కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ ఫ్లేవర్ని ఎలివేట్ చేస్తూ ఉన్నాము. ఈరోజు కూడా క్లాసిక్ రెసిపీయే, క్లాసిక్ మీట్ లవర్స్కి చాలా ఫేవరెట్ అయిన మీట్ తోటి మన ఈ జర్నీని స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం అర్మేనియన్ గ్రిల్డ్ చికెన్ విత్ మష్రూమ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన అర్మేనియన్ గ్రిల్డ్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసే ముందర అసలు ఈ గ్రిల్డ్ చికెన్ అనే పద్ధతి అర్మేనియాలో ఎలా వచ్చిందో చూద్దాం. ఎక్కువ మటుకు రస్టిక్ కుకింగ్లో అన్నీ మనం ఓపెన్ ఫైర్లో కుక్ చేసుకుంటూ ఉన్నాం. నిజం చెప్పాలి అంటే కుకింగ్ అనేది ఒక యాక్సిడెంట్ అంటే తెలియకుండానే బై మిస్టేక్ మంటల్లో మీట్ పడిపోతే అప్పుడు మనుషులకు తెలిసిందంట, ఓ ఇలా కుక్ చేసుకుంటే కూడా టేస్టీగా ఉంటుంది అని. సో అలా స్టార్టింగ్ మన ఈ కుకింగ్ పద్ధతిలో ఫస్ట్ వచ్చింది గ్రిల్డ్ మీటే. మనం కూడా గ్రిల్ చేసుకుంటూ సూపర్ యమ్మీ వంటకాన్ని తయారు చేసుకుంటున్నాము. హిస్టరీ స్టోరీ పక్కన పెట్టేస్తే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. నేను చికెన్ యూస్ చేస్తున్నాను. నైస్ బిగ్ బ్యూటిఫుల్ మష్రూమ్స్ని యూస్ చేద్దాము. నేను బేసిక్ వెరైటీ ఆఫ్ మష్రూమ్ పక్కన సూపర్ మార్కెట్లో దొరికే మష్రూమ్ని కూడా యూస్ చేస్తున్నాను. కాస్త పెద్దగా ఇంకా టేస్టీగా ఉండాలి అంటే పోర్టబుల్ మష్రూమ్స్ అని యూస్ చేయండి. అదొక రకమైన మష్రూమ్స్ అనమాట. చాలా చాలా రుచిగా ఉంటుంది. దొరికితే మిస్ అవ్వకండి. దాంతోపాటు నేను యూస్ చేస్తున్నాను కాస్త సాంఫ్. సాల్సాని ఆల్రెడీ తయారు చేసేసుకుని పెట్టేసుకున్నాను. అది ఎలా చేయాలో మళ్ళీ ఆ స్టెప్లో మనం చూసుకుందాం. ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను కాస్త అల్లం ముక్కలు, టమాటో కెచప్, వెల్లుల్లిపాయలు, పాప్రికా పౌడర్ అండ్ పీస్, గ్రీన్ పీస్, పచ్చి బఠానీ ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. ఫ్రోజన్ వెరైటీ యూస్ చేస్తున్నాను కాబట్టి. అండ్ ఫైనలీ ఆనియన్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేసేసుకుందాము. మ్యారినేట్ చేసుకోవాలి అంటే ఒక చిన్న స్టెప్ ఫాలో అవ్వాలి కదా. సో ఇప్పుడు చాలా సింపుల్గా ఉన్నా కూడా ఈ చికెన్కి కావాల్సిన మేకప్ మొత్తం ఈ లైన్సే యాడ్ చేస్తాయన్నమాట. ఇప్పుడు మనం మ్యారినేషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు. యాక్చువల్గా కాస్త అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయల్ని దంచుకునే పని ఉంది. సో అలాగే చేద్దాము. వెల్లుల్లిపాయలు, ఓకే, ఆనియన్స్, స్టాండర్డ్ మ్యారినేషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఎక్కువగా లిక్విడ్ కన్సిస్టెన్సీ స్పైసెస్ యాడ్ చేసుకుని తయారు చేసుకుంటున్నాం. కానీ అర్మేనియన్ ఫ్లేవర్స్ని కొంచెం క్రంచీగా, స్పైసీగా, కాస్త గ్రిల్ స్మోకీ ఫ్లేవర్ తోటి యాడ్ చేయాలి అంటే ఇలా క్రంచీ బిట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. లేకపోతే హ్యాపీగా ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ ఆ క్రంచ్ మిస్ అవుతుంది. అందుకని ఇలా చాప్ చేసి వేసుకుంటున్నాను. దీనిలో వేసుకుంటున్నాను పాప్రికా పౌడర్, కొంచెం సాలిడ్గానే, కాస్త కెచప్ అండ్ ఈ సాంఫ్ కూడా. ఇప్పుడైతే మనం మొత్తం మీల్ అయిపోయాక సాంఫ్ని టేస్ట్ చేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాము. కానీ ఈసారి ఈ సాంఫ్ ఫ్లేవర్ కాస్త స్వీట్నెస్ని, కొంచెం ఫ్రెష్నెస్ని యాడ్ చేసి చాలా టేస్టీగా తయారు చేస్తాం. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను కాస్త సాల్ట్, మిరియాల పొడి, ఇందులో వేసుకుంటున్నాను ఆలివ్ ఆయిల్ మ్యారినేట్ చేసుకోవడానికి. మెడిటరేనియన్ ఫ్లేవర్స్ అని ఫస్ట్ ఎంజాయ్ చేయాలి అంటే ఆలివ్ ఆయిల్ కొంచెం తెచ్చిపెట్టుకోండి. ఆలివ్ ఆయిల్ ఇవన్నీ కూడా ఆ రిచ్ బ్యూటిఫుల్ ఆలివ్ ఫ్లేవర్, డెన్స్ ఆలివ్ ఫ్లేవర్ని యాడ్ చేసి చాలా టేస్టీగా చేస్తుంది. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను కాస్త సెలరీని కూడాను. సరిపోతుంది.
కాస్త చిల్లీ వెనిగర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ చిల్లీ వెనిగర్ లేకపోతే సింపుల్ సింథటిక్ వెనిగర్ యూస్ చేయొచ్చు, యాపిల్ సైడర్ వెనిగర్ యూస్ చేయొచ్చు. ఇవేం లేవురా బాబు అంటే నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవచ్చు, సరిపోతుంది. మ్యారినేషన్ మిక్స్చర్ కాస్త చంకీగా ఉంటుంది ఈసారి మనము తయారు చేసుకునే ఈ మిక్స్చర్. ఇప్పుడు నేనేం చేస్తానంటే చికెన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ బ్యూటిఫుల్ మిక్స్చర్లో. అండ్ కాస్త ఇలా చేస్తే ఫీల్ రావట్లేదు, ప్రాపర్గా మనం దీన్ని మ్యారినేట్ చేసుకుందాము, అంటే మసాజ్ చేసుకోవడమే. సో మొత్తం ఫ్లేవర్స్ లోపలికి వెళ్ళేటట్టుగా మనం కొంచెం ప్రెస్ చేసుకుని తయారు చేసేసుకుందాము. సో ఈ చారల్లో కూడా కొంచెం అలా అలా దాచిపెట్టేద్దాము. పర్ఫెక్ట్, లుక్స్ బ్యూటిఫుల్. సెలరీ ఫ్లేవర్ చాలా అందంగా డామినేట్ చేస్తుంది ఈ యమ్మీ అర్మేనియన్ గ్రిల్డ్ చికెన్ని. ఓకే, ఈ మిక్స్చర్ని మనం తయారు చేసేసుకున్నాం కదా, హ్యాపీగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా దీన్ని పక్కన పెట్టేసినా ఏం పర్వాలేదు, జ్యూసీగా టేస్టీగా టెండర్గా తయారవుతుంది. నేను దీన్ని హాఫ్ అన్ అవర్ వరకు ఏం చేస్తానో తెలుసా, డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో కోల్డ్ ఫ్లేవర్ఫుల్ యమ్మీ మ్యారినేటెడ్ చికెన్ రెడీ అయిపోతుంది. నేను హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని తీసి నెక్స్ట్ స్టెప్. ఓకే, మొత్తం వేసుకున్న మ్యారినేట్ మొత్తం దగ్గరకు వచ్చేసింది. సో దిస్ ఇస్ డన్. ఆల్రెడీ గ్రిల్ ప్యాన్ని నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. మనం ఫస్ట్ దీంట్లో కాస్త ఆయిల్ని యాడ్ చేద్దాం, ప్యాన్ని నైస్ అండ్ హాట్గా మార్చేసుకుందాము. ఈ మొత్తం రెసిపీని ఒకే ఒక ప్యాన్లో ఫినిష్ చేయబోతున్నాను. ఏం చేయాలి, పేర్లో అయితే నేను గ్రిల్ చికెన్ విత్ మష్రూమ్స్ అని చెప్పాను, ఇంకా మష్రూమ్స్ని ఇంట్రడ్యూస్ చేయలేదు, దానికి వేరే సెటప్ ఉంది. విల్ డూ దాట్ ఆల్సో. సో ఆయిల్ కొంచెం నైస్ అండ్ హాట్ అండ్ సిజ్లింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి అడుగు పెట్టేద్దాం. ఇప్పుడు మనం చికెన్ ఇందులో ఇంట్రడ్యూస్ చేద్దాము. ట్రస్ట్ మీ, ఈసారి నేను ఫైరీ యాక్సిడెంట్స్ ఏం చేయను, సింపుల్గా కామ్గా గ్రిల్ చేద్దాము. ఒక మంచి లైట్ స్మోకీ ఫ్లేవర్ కోసము, ఆ ఫ్లేవర్ కోసం నేను ఇంకా ఈ మిక్స్చర్ని కూడా యూజ్ చేస్తున్నాను. ఎంత చికెన్కి స్టిక్ అయితే అంత సరిపోతుంది, మిగతాది వేస్ట్ చేయకుండా ఇంకొక ట్రిక్ని యూజ్ చేసేసి దాన్ని ఫ్లేవర్ఫుల్గా వాడేసుకున్నాం మళ్ళీ. ఓకే, ఇలా సెలరీ తోటి మొత్తం కవర్ అయిపోయినా కూడా ఆ లైన్స్ అనేవి మెల్లగా కుక్ అవుతూ ఉండగా బయటకు వచ్చేస్తాయి. చాలా ఫ్లేవర్ఫుల్గా మార్చుకోవచ్చు మనం ఇప్పుడు. ఓకే, వేసుకున్న చికెన్ని నేను కాస్త ఫ్లాంబే కూడా చేస్తున్నాను పైనుంచి, ఆ బ్యూటిఫుల్ స్మోకీ ఫ్లేవర్ కోసం. సో దిస్ ఇస్ డన్. ఇంకా కాస్త కుక్ అవ్వాలి, కొంచెం పచ్చిగా ఉంది, ఫ్లేవర్స్ని కూడా స్టిక్ అవ్వనివ్వకుండా పక్కన పెట్టేద్దాం. ఈ యమ్మీ ఫ్లేవర్స్ని యూజ్ చేస్తూ చికెన్ని మనం పర్ఫెక్ట్గా కుక్ చేసుకున్నాము. చికెన్ని హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆ స్మోకీ ఫ్లేవర్ ప్లస్ ఫ్లాంబే కూడా చేశాను కాబట్టి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. కానీ ఇంత ఫ్లేవర్స్ అని యాడ్ చేసినా కూడా లోపల పచ్చిగా ఉంటే ఏం బాగుంటుంది, అందుకని మంట కాస్త తక్కువ చేసుకుంటున్నాను. ఇంకా తక్కువ మంట మీద మెల్లగా కుక్ చేసేసుకుని నెక్స్ట్ స్టెప్లోకి కడిపెట్టుతాను. రైట్, చికెన్ గ్రిల్ చేసేసుకున్నాను నేను, పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్స్ని కాస్త మనం వదిలేస్తూ ఇంకా కొంచెం మనం యూజ్ చేద్దాం ఇక్కడ. ప్యాన్ సూపర్ హాట్గా ఆల్రెడీ ఉంది, ఇంకా కొన్ని ఫ్లేవర్స్ కూడా అలాగే ఉంచేసాము, ఆయిల్ కూడా ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇందులో మష్రూమ్స్ని హోల్గానే యాడ్ చేస్తున్నాను. కొంచెం వేసుకుందాం గ్రీన్ పీస్ అండ్ కాస్త సాల్సా కూడా. కొంచెం సాల్సా నేను టాపింగ్కి యూజ్ చేస్తున్నాను. సాల్సా ఎలా తయారు చేసుకుంటారు ఉద్రిత అని అనుకుంటున్నారు, ఏం లేదు, టమాటో ముక్కల్ని చాలా చిన్న చిన్నగా కట్ చేసుకుని దాంట్లో పచ్చిమిరపకాయలు, ఆరిగానో, థైమ్ లాంటి ఫ్లేవర్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ సింపుల్ ఫ్లేవర్ఫుల్ సాల్సాని అలా కూడా తయారు చేసుకోవచ్చు, ఆర్ లేకపోతే కొత్తిమీరతోటి కూడా యాడ్ చేసుకుని తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ మిక్స్చర్ని నేను మెల్లగా కుక్ అవ్వనిస్తాను. మష్రూమ్స్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఇలా మారుతాయి. అన్నీ వేసుకున్నాను కానీ ఉప్పు వేసుకోలేదు, సో కొంచెం సాల్ట్ వేసుకుందాం.
సాల్సాలో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, జస్ట్ మష్రూమ్స్కి సరిపడా సాల్ట్ ఇది, కొంచెం పెప్పర్. చూడ్డానికి చాలా సింపుల్గా కొంచెం ఆదా ప్రొసీజర్ లాగే కనిపించినా కూడాను అన్ని రకాల ఫ్లేవర్స్ని తెలియకుండానే మనం ఇంబైబ్ చేసుకుంటున్నాం. మ్యారినేషన్ చాలా ఫ్లేవర్ఫుల్గా చేసుకున్నాము, దాన్ని కుక్ చేసుకున్నాం, క్రిస్పీగా తయారు చేసుకున్నాం. అండ్ ఫైనలీ సాల్సా, ఆల్రెడీ రెడీమేడ్ సాల్సా ఇందులో వేసేసుకుని తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఆహా బ్యూటిఫుల్ మష్రూమ్స్ రెడీ అయిపోతాయి. తెలియకుండానే చికెన్ ఫ్లేవర్స్ ఉంటాయి ఈ మష్రూమ్స్కి కూడాను. ఇలాంటి ట్రిక్స్ అండ్ టిప్స్ బోల్డ్ అని నేను చెప్పేస్తాను, నేను రెడీ ఉన్నాను, దానికోసం నేర్చేసుకోండి. రెగ్యులర్గా ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే హ్యాపీగా చేసుకోవడమే కదా, చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే మొత్తం మష్రూమ్స్ కుక్ అయిపోయిన తర్వాత ఈ స్టఫింగ్ ఇలా పెట్టేసి పక్కన ఈ గ్రిల్ చికెన్ని సర్వ్ చేసుకుని క్యూట్ లిటిల్ మష్రూమ్స్ని సర్వ్ చేసుకుంటే ఆహా చూడడానికి ఎంత బాగుంటుందో. డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. గ్రిల్డ్ చికెన్ని చాలా డిఫరెంట్ వెరైటీస్లో తయారు చేసుకోవచ్చు. ఈరోజు మనం మష్రూమ్ అండ్ పీస్ కాంబినేషన్ తోటి చాలా బేసిక్ ఫ్లేవర్స్ తోటి సాల్సాని యూజ్ చేసి చాలా టేస్టీగా తయారు చేసుకున్నాం. ఇలాంటి రెసిపీస్ మనం బోల్డ్ అని వేరే కంట్రీస్లో చూసామే, కానీ ప్లెయిన్ సింపుల్ మ్యారినేషన్ తోటి ఒక ఇంట్రెస్టింగ్ వంటకం ఈరోజు తయారు చేసుకున్నాం. ప్లెయిన్ సింపుల్ వంటకం అయినా కూడాను నెక్స్ట్ రెసిపీ కూడా ఒక సింపుల్ ప్లెయిన్ జైన్ వెజిటేబుల్ని తీసుకుని చాలా ఎక్సైటింగ్గా వరల్డ్ ఫేమస్ అయిన ఒక డిప్ని తయారు చేసుకుందాము. అసలు ఏ వెజిటేబుల్ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు? నేను వంకాయ గురించి మాట్లాడుతున్నాను. మనం వంకాయని ఎక్కువ మటుకు పచ్చడి తయారు చేసుకోవడానికి ఇలా గ్రిల్ చేసుకుని యూజ్ చేస్తూ ఉంటాం. మన ప్రకారం చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది జస్ట్ మన తెలుగింటి కిచెన్లో లేకపోతే సౌత్ ఇండియాలోనే వంటకం ఇది అని అనుకుంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్లీ మిడిల్ ఈస్టర్న్ వంటకాలు చాలా ఫేమస్ అయినప్పుడు ఈ వంకాయ యూజ్ కూడా చాలా ఎక్కువగా మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఈరోజు మనం తయారు చేసుకునే డిప్ చాలా ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఒక్క పచ్చడిలాగా తయారు చేసుకున్నామంటే అన్ని రకాల రెసిపీస్లో హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో మనం తయారు చేసుకున్న ఈ అర్మేనియన్ వంకాయ పచ్చడికి పర్ఫెక్ట్ కాంబినేషన్ నా ప్రకారం సింపుల్ టోర్టియా బ్రెడ్. ఆ బ్రెడ్తో అలా సోక్ చేసుకుని తింటూ ఉంటే ఆహా ఇట్స్ గోనా టేస్ట్ రియలీ నైస్. సో ఇప్పుడు మనం తయారు చేసుకుందాం బాబా గనూష్. సో మనం బాబా గనూష్ తయారు చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి వంకాయ కావాలన్నమాట. సో బాబా గనూష్ అన్న పేరు వచ్చేసింది చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ తోటి. బాబా అంటే అర్మేనియన్ భాషలో ఫాదర్, నాన్న అని అర్థం అంట. గనూష్ అంటే ముద్దుగా పిలవడం, పర్సనల్ పేరని. అంటే స్పాయిల్డ్ డాడీ అంటే ఎక్కువగా లాడుతో స్పాయిల్ అయిపోయిన నాన్న అని అర్థం బాబా గనూష్కి. వంటకానికి ఈ పేరుకి ఎలా సంబంధం ఉందో తెలియదు, కానీ ఈ రెసిపీ మాత్రం చాలా ఫేమస్. సో ఈ వంటకానికి ఎగ్జాక్ట్లీ మన వంకాయ పచ్చడిలాగే మనం వంకాయని బాగా గ్రిల్ చేసుకోవాలి. సో ట్రెడిషనలీ గ్రిల్లింగ్ పద్ధతి, బార్బెక్యూయింగ్ పద్ధతి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ వారం మొత్తం అలాంటి వంటకాలు మనం బోల్డ్ చూస్తున్నాం. వంకాయ ఇక్కడ కామ్గా గ్రిల్ అవుతూ ఉండగా మనం నెక్స్ట్ యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాము. టమాటో, కొత్తిమీర, పచ్చిమిరపకాయ అండ్ పండు మిరపకాయ కూడా యూస్ చేస్తున్నాను. నిమ్మకాయ రసం యాడ్ చేద్దాము. వెల్లుల్లిపాయలు అండ్ ఉల్లిపాయలు కూడా యూస్ చేద్దాం. దట్స్ ఆల్. సో ఇంకా బోల్డ్ అంతా ఫ్రెష్నెస్ని కూడా యాడ్ చేయాలి. సో ఫస్ట్ మనం దీన్ని బాగా గ్రిల్ చేసేసుకొని ఏం చేద్దాం తెలుసా, మొత్తం తొక్క తీసేసుకొని కాస్త కాలుతూ ఉండగానే తొక్క తీసేసి మనం ఒక మ్యాష్కి రెడీ అయిపోదాం. సో మనం వంకాయని ఇప్పుడు నైస్ హాట్ స్టీమీ వంకాయని మనం మ్యాష్ చేసుకుందాం. ఒక మ్యాషర్ తీసుకుని రైట్ మొత్తం మనం మ్యాష్ చేసేసుకున్నాం కదా. ఈ మిక్స్చర్లో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. సో అన్నీ కాస్త పచ్చిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. ఎక్కువ మటుకు మనకి మిడిల్ ఈస్టర్న్ డిప్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. చాలా ఫేమస్ డిప్ అనేది హమ్మస్ అని మనకు తెలిసిన విషయమే. హమ్మస్ అయితే శనగలతో తయారు చేస్తూ ఉంటారు అండ్ బాబా గనూష్ వంకాయతో తయారు చేసుకుంటుంటారు. అండ్ చాలామంది న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుందని చెప్పి ఈ హమ్మస్ని ఎక్కువగా సర్వ్ చేస్తుంటారు. హమ్మస్ అనేది శనగలు అండ్ మస్టర్డ్ ఆవాల కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుంది. కానీ దానికంటే కూడాను బోల్డ్ అంతా వెజీస్ ఒకటేసారి ఎంజాయ్ చేయాలి అంటే ఈ యమ్మీ బాబా గనూష్ ట్రై చేయాల్సిందే. ఓకే, టమాటో ముక్కలు, కట్ చేస్తున్నాను. ఆనియన్స్ కూడాను మరి
చిన్న చిన్నగా కాకుండా కొంచెం పెద్దగానే చంకీగా వచ్చేటట్టుగానే కట్ చేసుకుంటున్నా. ఏం లేదు, చాలా సింపుల్ వంకాయ పచ్చడే. ప్రతిసారి నోరు తిరగని పేర్లతోటి దొరకని ఇంగ్రీడియంట్స్ తోటి వంట చేస్తున్నానని కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి ఈసారి మనం ఫేమస్గా బాబా గణేష్ తయారు చేసుకుంటున్నాం, కానీ కొంచెం డిఫరెంట్గా. ఓకే, వేసుకుంటున్నాను ఇందులో గార్లిక్. ఈ వెల్లుల్లిపాయల ఫ్లేవర్ కంపల్సరీ బాబా గణేష్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. నేను వేసుకుంటున్నాను ఇందులో పచ్చిమిరపకాయలు అండ్ పండు మిరపకాయల మిక్స్చర్. కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుందని వేరే వేరే యూస్ చేస్తున్నాను, లేకపోతే ఒకటి కూడా యూస్ చేయొచ్చు. ఓకే, కాస్త కాదు బోల్డ్ అంతా కొత్తిమీర కూడా యూస్ చేస్తున్నాను ఇందులో. నేను కాడలతో సహా యూస్ చేస్తున్నాను సో దట్ ఆ ఫ్లేవర్ చాలా డెన్స్గా ఉంటుంది. నేను ఎప్పుడు కూడాను లీఫీ వెజిటేబుల్స్లో ఎంత ఫుల్గా యూస్ చేయొచ్చో, లీఫీ వెజిటేబుల్స్ ఏంటి వెజీస్ కూడా ఫుల్గా యూస్ చేయడం నాకు చాలా ఇష్టం. అలాగే రెసిపీస్ చాలా రిచ్గా ఫ్లేవర్ఫుల్గా మారుతాయి. కొంచెం పెద్దగా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం వంకాయతో యూస్ చేసేటప్పుడు కొంచెం ఈ బిట్స్ అండ్ పార్ట్స్ కూడా కనిపిస్తే చాలా బాగుంటుంది. కాస్త ఉప్పు, కొంచెం పెప్పర్, ఓకే, అండ్ నిమ్మకాయ రసం కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. సింపుల్గా తయారు చేసుకున్న రెసిపీలో ఫైనల్గా ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేయాలి. ఆయిల్, దట్స్ ఆల్. చూసారు, ఏం లేదు, నేను వంకాయ పచ్చడి చేశాను, కానీ అర్మేనియన్ వంటకం లాగా చెప్పాను. ఎందుకు అంటే అక్కడ కూడా మనలాంటి రెసిపీస్ కనిపిస్తూ ఉంటాయి కదా. నెక్స్ట్ టైం ఈ రెసిపీ ఎవరైనా సర్వ్ చేసినప్పుడు మీరు అంటారు ఏంటి వంకాయ పచ్చడి కాస్త వెరైటీగా ఉంది అని అంటే, ఓర్ని కానే కాదు, ఇది అర్మేనియన్ డిలైట్ అని చెప్పండి. దట్స్ ఆల్. బ్యూటిఫుల్ వంకాయ పచ్చడి, అర్మేనియన్ వంకాయ పచ్చడి తయారు చేసుకున్నాం బాబా గణేష్ని. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేద్దాం, ఒక మంచి ప్రెజెంటేషన్ బౌల్లో పెట్టేసి మీకు చూపిస్తాను. యూ విల్ లైక్ ఇట్. ఫ్లేవర్ఫుల్ బాబా గణేష్ని నేను బేసిక్ రోటీస్తో చపాతీస్ తోటి సర్వ్ చేసుకుంటాను. మిడిల్ ఈస్టర్న్ వంటకాలన్నీ కూడా మనలాగా బ్రెడ్స్ అంటే మనం బ్రెడ్స్ అంటే మనకి బేకరీలో దొరికే బ్రెడ్సే కాదు, ఇలా చపాతీలు తయారు చేసుకోవడం, నాన్స్ తయారు చేసుకోవడం కూడా బ్రెడ్స్ అని అంటారు. అలాగే సర్వ్ చేస్తున్నాను ఆ ట్రెడిషనల్ అర్మేనియన్ ఫీల్ కోసం. ఈ వారం మొత్తం మనం అర్మేనియన్ వంటకాలను నేర్చుకుంటూనే కొంచెం మన బేసిక్స్ని కూడా ఎలా వేరే వేరే కంట్రీస్లో ఎలా మారిందో చూద్దాము. మనం వంకాయ పచ్చడి ఎప్పుడు చేసుకునేదే, గ్రిల్లింగ్ పద్ధతిలో మనం ఆల్రెడీ తందూరి వంటకాలను ఎంజాయ్ చేస్తున్నదే, కానీ అర్మేనియన్ స్టైల్లో ఈ వారం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్కడ గ్లోబల్ కుజిన్ వావ్ ఏం రుచిలో.